ముఖ్యమంత్రి గారు నేను ఆలోచన చేశాం. ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దీంట్లో కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీకు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించి ఆ సమాచారం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 112 మందికి ఈ రోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందిస్తా ఉన్నాం. మీతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా 51 మందికి ఈ రోజు నియామక పత్రాలు అందిస్తా ఉన్నాం. వారు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు బాధ్యతల్ని నియామక పత్రాల ద్వారా అందుకోబోతా ఉన్నారు. ఈ రోజు అందుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో 30 సంవత్సరాల దాకా ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తా ఉంది.